కుటుంబం ఈ మాట వినగానే మనస్సులో ప్రేమ, ఆప్యాయత, త్యాగం లాంటి భావనలు మెదులుతాయి. తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండేది ఒక పవిత్రమైన బంధమని మనం నమ్ముతాం. కాని జన్యువుల కోణం నుంచి చూస్తే ఈ అందమైన చిత్రం వెనుక ఒక నిశ్శబ్ద యుద్ధం దాగి ఉంది. తరాల మధ్య జరిగే ఒక నిరంతర సంఘర్షణ. ఈరోజు మనం ఈ చీకటి కోణాన్ని లోతుగా పరిశీలిద్దాం. అవును, ఇది మనం స్పృహతో చేసే పనుల గురించి కాదు. ప్రతి జీవి అది ఒక యంత్రం లాంటిది. దాని పని ఏంటంటే తన జన్యువులను తర్వాటి తరానికి చేరవేయడం. ఈ దృష్టితో చూసినప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలపై పెట్టే పెట్టుబడి అదే ఈ సంఘర్షణకు కేంద్రబిందువు. ఒక్క నిమిషం, తల్లిదండ్రుల పెట్టుబడి అన్నారు కదా, అసలు దాని అర్థమేంటి? డబ్బు, సమయం గురించా, లేక ఇంకా వేరే ఏదైనా ఉందా? అంతకంటే చాలా లోతైనది. శాస్త్రవేత్త ఆర్ఎల్ ట్రివర్స్ దీన్ని అద్భుతంగా నిర్వచించారు. ఓ, ట్రివర్స్. అవును, ఆయన ప్రకారం తల్లిదండ్రులు ఒక బిడ్డ బ్రతికే అవకాశాలను పెంచడానికి చేసే ఏ పని అయినా సరే అది వారి ఇతర పిల్లలపై పెట్టగల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అంటే దీన్ని క్యాలరీలలో కొలవరు. అయితే ఎలా? బదులుగా ఒక బిడ్డకు ఇచ్చిన వనరుల వల్ల మిగతా పిల్లల మనుగడ అవకాశాలెంత తగ్గాయి అనే దాంట్లో కొలుస్తారు. ఇది పరిణామం యొక్క కరెన్సీ లాంటిది. అంటే ఒక బిడ్డకు ఎక్కువ పాలిస్తే ఆ పాలు దక్కని మరో బిడ్డకు ప్రాణాపాయం పెరిగినట్లే లెక్క. ఇది వినడానికి చాలా కఠినంగా ఉంది. మరి తల్లి దృష్టిలో అందరూ పిల్లలు సమానమే కదా? ఆమెకు ఇష్టమైన వాళ్లంటూ ఉంటారా? జన్యుపరంగా చూస్తే తల్లికి తన ప్రతి బిడ్డతో సంబంధం సరిగ్గా 50% మాత్రమే. 50%? అవును. అందుకే ఆమెకు ఇష్టమైన వాళ్ళంటూ ఉండరు. ఆమె లక్ష్యం వీలైనంత ఎక్కువ మంది పిల్లలను పెంచి వారు సంతానాన్ని కనే వయసుకు తీసుకురావడం. అందుకే తన పెట్టుబడిని అందరిపైనా సమానంగా పంచడానికే ప్రయత్నిస్తుంది. ఓకే. అది ఆమె జన్యువులకు ఉత్తమమైన వ్యూహం. తల్లి కోణంలో ఇది చాలా సమంజసంగా ఉంది. తన జన్యువులను వీలైనంత ఎక్కువ మందికి పంచాలనుకుంటుంది. కాని ఇదే విషయం బిడ్డ దృష్టిలో చూస్తే పూర్తిగా వేరేలా ఉంటుంది గదా. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. సరిగ్గా పట్టుకున్నారు. సంఘర్షణకు బీజం పడేది అక్కడే. ప్రతి బిడ్డకు తనతో తనకున్న సంబంధం 100%. అవును. కాని తన తోబుట్టులతో కేవలం 50%. ఓ. అందుకే తల్లి పెట్టే పెట్టుబడిలో తనకు ఎప్పుడూ ఎక్కువ వాటా కావాలని అది కోరుకుంటుంది. పాలు తాగడం ఆపే సమయంలో ఈ యుద్ధం తారస్థాయికి చేరుకుంటుంది. నిజమే. తల్లి తన తర్వాతి బిడ్డ కోసం పాలు ఆపాలనుకుంటే ఉన్న బిడ్డ వీలైనంత కాలం దాన్ని పందాలనుకుంటుంది. ఇది మన ఇళ్లల్లో చూసే విషయానికి చాలా దగ్గరగా ఉంది. పిల్లలు తమకు కావాల్సింది దక్కించుకోవడానికి కొన్నిసార్లు అతిగా ప్రవర్తిస్తారు. ఉదాహరణకు, చిన్న దెబ్బ తగిలినా పెద్దగా ఏడుస్తారు. అంటే దీని వెనుక కూడా ఇలాంటి జన్యుపరమైన వ్యూహం ఉందంటారా? ఖచ్చితంగా. అది ఒక మానసిక ఆయుధం. ప్రకృతిలో ఇది ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. పక్షిపిల్లలు అవి నిజంగా ఆకలిగా ఉన్నదానికంటే చాలా గట్టిగా అరుస్తాయి. తమకి ఎక్కువ ఆహారం దక్కించుకోవడానికి ఇది ఒక ఎత్తుగడ. ఇది జీవశాస్త్రపరంగా అబద్ధం చెప్పడం లాంటిదే. అబద్ధం చెప్పడం. ఈ యుద్ధంలో కొన్నిసార్లు చాలా క్రూరమైన వ్యూహాలు కూడా ఉంటాయనిపిస్తుంది. కోకిల పిల్లల గురించి మనం విన్నాం. అది నిజంగా భయంకరమైన ఉదాహరణ. ప్రకృతిలో ఇది ఎంత సహజమో అంత క్రూరమైనది కూడా. కోకిల పిల్లలాంటి ఉదాహరణ తీసుకుంటే అది కేవలం ఆహారం కోసం పోటీపడదు. అది తన పెంపుడు తల్లిదండ్రుల మొత్తం భవిష్యత్తునే హైజాక్ చేస్తుంది. హైజాక్? వారి సొంత గుడ్లను గూటి నుండి బయటకు తోసేయడం ద్వారా రాబోయే కొన్ని వారాలపాటు వారి పూర్తి పెట్టుబడి అంటే ఆహారం, రక్షణ అన్నీ తనకే దక్కేలా చేస్తుంది. ఓ మై గాడ్. ఇది జన్యుపరమైన స్వార్థానికి ఒక పరాకాష్ట. అంటే తనతో జన్యు సంబంధం లేని వాటిని నిర్దాక్షిణ్యంగా తొలగించుకుంటుంది. ఇది కేవలం కోకిలకే పరిమితమా? అదే ఆశ్చర్యపరిచే విషయం. కాదు, స్పెయిన్లోని శాస్త్రవేత్తలు ఒక స్వాలో పక్షిపిల్ల కూడా అప్పుడప్పుడు ఇలాగే ప్రవర్తించడం గమనించారు. ఓ. ఇది తోబుట్టువులనే చంపుకునే అంటే ఫ్రాట్రిసైడ్ ప్రవర్తనకు సూచన కావచ్చు. తన తోబుట్టువులనేనా? అవును. అంటే తనతో 50% జన్యు సంబంధమున్న తోబుట్టువుల కంటే తన 100% మనుగడకే అది ప్రాధాన్యత ఇస్తుందన్నమాట. ఇంత తీవ్రమైన సంఘర్షణలో చివరికి ఎవరు గెలుస్తారు? తల్లిదండ్రులు పెద్దవాళ్లు, బలవంతులు కదా, వారే గెలవాలి. ఇది అంత సులభం కాదు. తల్లిదండ్రులు పూర్తిగా గెలవలేరు. ఎందుకంటే మరీ త్వరగా పాలు ఆపేస్తే ఆ బిడ్డ బలహీనపడి చనిపోవచ్చు. అది వాళ్లకూ నష్టమే. కరెక్ట్. అది కూడా వారి జన్యువులకు నష్టమే. అలాగే బిడ్డ కూడా పూర్తిగా గెలవలేదు. ఎందుకు? ఎందుకంటే అది తన తర్వాటి తోబుట్టువుల మనుగడను దెబ్బతీస్తుంది. వారితో దానికి 50% జన్యు సంబంధముంది. అవును, నిజమే. అందుకే ఇదొక రాజీ.
తల్లి ఆశయాలకు బిడ్డ స్వార్థానికి మధ్య ఒక సమతుల్యత. పిల్లలు తమ చిరునవ్వుతో, అమాయకత్వంతో తల్లిదండ్రులను మానసికంగా నియంత్రిస్తాయి. అంటే మన పిల్లలలో మనం చూసే స్వార్థ ప్రవర్తనకు, మొండి పట్టుదలలకు, వాటన్నిటికీ జీవశాస్త్రపరమైన మూలాలు ఉన్నాయన్నమాట. ఈ ఒక్క ఆలోచన మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అవును, ఈ చర్చ నుండి మనం మన సమాజానికి అన్వయించుకోవలసిన ఒక ముఖ్యమైన నీతి ఉంది. అదేమిటి? అదేమిటంటే, మనం మన పిల్లలకు పరోపకారాన్ని, నిస్వార్థాన్ని ఓపికగా నేర్పించాలి. ఎందుకంటే అది వారి జీవస్వభావంలో అంతర్లీనంగా ఉంటుందని మనం ఆశించలేం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు కింద కామెంట్స్లో చెప్పండి, తర్వాతి వీడియో ఏ టాపిక్పై కావాలి. మీ సూచనలు మాకోసం చాలా విలువైనవి. తర్వాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.